హాయ్ హలో ఫ్రెండ్స్, నాగపూర్చాల్ నుంచి దగ్డూ షేట్ హల్వాయ్ మందిర్కి వెళ్ళబోతున్నాం. చాలా ఫేమస్ అయిన ఈ టెంపుల్కి వెళ్ళబోతున్నాం. ఇది దేశ విదేశాల నుంచి కూడా ఎంతోమంది స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఎంతోమంది వస్తారు. ఇక్కడ పూణేలో అందరూ నమ్మేది స్వామివారు చాలా పవర్ఫుల్ అని. ఇంకా ఆటో అయితే దీపం చూడండి, మొత్తం అంతా తడిగా రోడ్లన్నీ ఉన్నాయి. ఇక్కడ పూణేలో వర్షాలు కంటిన్యూస్గా పడుతూనే ఉన్నాయి. 2 months నుంచి ఒక్కరోజు కూడా గ్యాప్ లేకుండా పడుతూనే ఉన్నాయి. ఇక్కడ వర్షాలైతే తగ్గేలా లేదు. నాకు స్వామివారిని చూడాలనిపించి మళ్ళీ వచ్చేసాను. ముందు వీడియో నేను చేశాను కానీ వాయిస్ ఇవ్వలేదు. ఇప్పుడు వాయిస్ ఇస్తూ క్లియర్గా చేస్తున్నాను, చూడండి. ఇక్కడ వినాయక చవితి ఉత్సవాలు 9 రోజులు ఎంతో ఘనంగా చేస్తారు. లక్షల మంది అని చెప్పాలి. అంతమంది జనాలు వచ్చి స్వామివారి కోసం వెయిట్ చేసి ఇన్ని లక్షల మంది ఉన్నా కూడా స్వామివారిని చక్కగా భక్తి శ్రద్ధలతో స్వామివారిని దర్శనం చేసుకొని హ్యాపీగా వాళ్ళ ఇంటికి వెళ్తారు. ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే ఈ విధంగా ఉంది. ఎదురుగా గ్లాస్ పెట్టారు కదా, అది వెళ్ళిపోయే వాళ్ళకి అందరికీ భక్తులందరికీ స్వామివారు స్పష్టంగా కనిపించడానికి బయట నుంచి దండం పెట్టుకొని వెళ్ళేలాగా ఇచ్చారు. బ్యాక్ సైడ్ నుంచి దర్శనం చేసుకోవాలి స్వామివారికి. ఇక్కడ పువ్వులు, గరిక, కొబ్బరికాయ, స్వీట్, స్వామివారికి ఇష్టమైన స్వీటు ఇవి మనకి ఇస్తారు. 150 రూపీస్ ఛార్జ్ చేస్తారు. లోపల కొబ్బరికాయ వాళ్ళు తీసేసుకుంటారు. స్వీట్ సగం తీసుకొని సగం మనకి ప్రసాదం కింద ఇస్తారు. ఫ్లవర్ ఇస్తారు. ఇవన్నీ స్వామివారికి స్వీట్స్ కావాలా అని మనల్ని అడుగుతూ ఉంటారు వాళ్ళు. మీకు నచ్చిన దగ్గర మీరు తీసుకోవచ్చు. ఇక్కడ ఎటువంటి మోసాలు అలాంటివి ఏమీ జరగవు. లోపలికి వెళ్ళటానికి టికెట్ ఏమీ లేదు. నేను 2 months క్రితం ఈ టెంపుల్కి వచ్చినప్పుడు చాలా విపరీతమైన జనాలు ఉన్నారు. ఇప్పుడు అలా ఏం లేదు, ఖాళీగానే ఉంది. దర్శనం చాలా బాగా అయిపోయింది. అయితే ఈరోజు జనాలు లేరు కదా, ఒక 15 minutes అయితే కూర్చొని బయటికి వచ్చేసాం. స్వామివారిని వీడియో అయితే తీయనివ్వలేదు, ఫొటోస్ కూడా తీయనివ్వలేదు. ఇక్కడ వేరే వాళ్ళు ఫొటోస్ వీడియోస్ తీసుకోవడం చూశాను. నేను కూడా కొంచెంగా అలా తీసేసాను, చూడండి. ఇంకా ఎదురుగా కనిపిస్తుంది కదా, మోదీజీ ఈ టెంపుల్కి రావటం, పూజ కార్యక్రమాలన్నీ చేసేవన్నీ ఈ టీవీలో మనకి ప్లే చేసి చూపిస్తున్నారు, చూడండి. ఎదురుగా పిక్చర్స్ ఉన్నాయి కదా, అవన్నీ ఈ గుడి తరపున ట్రస్ట్ ఉన్నది. ఆ ట్రస్ట్ తరపున ఏమేం చేస్తున్నారు అనేవన్నీ ఈ పిక్చర్స్ రూపాన మొత్తంగా పెట్టి ఉంచారు, చూడండి. ఇక్కడ వెండితో వినాయకుని వాహనం చిట్టి ఎలుక ఎంతో ముద్దుగా ఉంది, చూడండి. నాకు మమ్మీ వీడియో తీశారు, చూడండి. అయితే ఈ వినాయకుడి టెంపుల్ లోపలే శివాలయం కూడా లోపలే ఇచ్చారు. పక్కనే 2 ఉన్నాయి, చూడండి. శివాలయం కూడా నేను మా మమ్మీకి వీడియో తీస్తున్నాను. ఈ బాస్కెట్ ఏదైతే ఉందో మనం కొన్నాం కదా, వాళ్ళకి మళ్ళీ రిటర్న్ ఇచ్చేయాలి. ఇది దర్శనం అయితే అయిపోయింది. బయటికి వచ్చి మీకు నచ్చే కాఫీ, టీ ఏమైనా తినటానికి అన్నీ దొరుకుతాయి. ఈ గుడికి పక్కనే మనం చూడవలసినవి కొన్ని ఉన్నాయి. ఛత్రపతి శివాజీ లాల్ మహల్ ఒకటి ఉంది. దత్తాత్రేయ స్వామి టెంపుల్ ఉంది. శనివార్ వాడ, ఈ 3 ఈ టెంపుల్తో కలిపి మొత్తం 4 అంతా పక్కనే ఉన్నాయి. అన్నీ చూడండి. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.